హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లోనైతే ఈరోజు ఏం చేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు చూపించబోతున్నాము. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో చూడండి ఏం చేస్తారు ఈరోజు. చూడండి మా వేదాంశ్ అయితే ఏం చేస్తున్నా వేదాంశ్ ఫ్రెండ్స్. మా ఇంట్లోనైతే ఈరోజు ఆదివారం కదా, ఆదివారం స్పెషల్ అయితే దోశలు అయితే వస్తారు. ఏంటి పెసరట్టు దోశలు చాలా రోజుల తర్వాత అయితే వేసుకున్నాం చూడండి. ఏ అద్వైతేజ ఏం చేస్తున్నావు? పొద్దుగాల లేచినావు, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా? అబ్బో చూడండి ఫ్రెండ్స్, పొద్దుగాలను అయితే మేమైతే కట్టెల పొయ్యి మీద అయితే నీళ్ళు అయితే పెట్టుకున్నాము. మేము ఇన్ని రోజుల అయితే హీటర్ పైన పెట్టుకుంటాం, కానీ అంత ముఖాలన్నీ బ్లాక్ అవుతున్నాయని కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాం. చూడండి కట్టెల పొయ్యి మీద అయితే హెల్తీగా మంచిగా ఉంటాయి పెట్టుకుంటే. చూడండి ఫ్రెండ్స్, మా చిన్ని దగ్గరికి అయితే వెళ్ళిండు మా చిన్నవాడు. చూడండి ఈరోజు ఆదివారం కదా, అందరూ అయితే ఇంటికానే ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మా చిన్న అయితే ఎత్తుకుంది మా అక్క బిడ్డ. ఈరోజు స్కూల్కోవా? పోతావా అంటే లేదని తెలిసి పోతా అంటున్నావా? చూడు ఏమైంది? సరే సరే. అదే తేజ ఫ్రెండ్స్, చూడండి దోశ పిండి అయితే పట్టినోడైతే అవుతుంది. పెసరట్టు దోశ అయితే చాలా రోజులు అవుతుంది చేసుకోక, కానీ ఈరోజు సండే కాబట్టి చికెన్ మటన్ తీసుకొచ్చుకుంటాం మేము. అందుకోసం మార్నింగ్ అయితే చికెన్ అయితే చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, నేను జీలకర్ర కొట్టినాడు చట్నీ కలపాలి మంచిగా ఉన్నాయి. నేపుతా ఇప్పుడు. పుట్నాలు ఏవైనా ఇంకుంటాయి కొన్ని ఎటు పోతారా? బండి కూద్దినా? వేదాంశ్ నువ్వేటో? అయ్యో దోశలు తిందా దారి పల్లీలు వేస్తా నుంచి మరండి. ఎండుమిర్చి అయితే మంచి సరిపోతాయి. ఎండుమిర్చి కారం బాగా పిల్లలు తినరు. పచ్చిమిర్చి ఏం చేస్తాం మళ్ళా ఇలా అందరి నీకు. చూడండి ఫ్రెండ్స్, పుట్నాలు కూడా ఇంట్లోనే వేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే పుట్నాలు కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. పుట్నాలు బాగా వేసుకోవాలి. అన్నీ కూడా సారా చాయ్ టిఫిన్ చేసినాక చాయ్ తాగుతారు. చూడండి ఫ్రెండ్స్, మాదైతే రెడ్ లేబుల్ చాయ్ పత్తా చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి ఇది దంచి వేసుకుంటే సూపర్ ఉంటుంది కదా. ఇంకా బాగా అల్లం లైట్ వేసుకో బాగా. చట్నీ కోసం ఇలా వస్తున్నాయి. చూడండి మా చాయ్లకు అయితే అల్లం అయితే వేసుకుంటాము. అల్లం వేసుకుంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది అల్లం చాయ్. చూడండి అయిపోయింది. వెళ్ళిపోయారా? ఏం పోనీ ఎన్ని ఎత్తారు?
కొంచెం పెడతారు. ఇది కరగాలి మంచిగా మసాలా కొద్ది ఎర్రగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, రెడ్ లేబుల్ అనేది చాపత్త జమ్ని చాపత్త లెక్క కాదు, మరిగిన కొద్ది అయితే రెడ్గా అయిపోతుంది. కానీ దాన్ని చేసుకుంటే మంచిగా ఉప్పు చట్నీ రెడీ. ఇప్పుడు దోశలు దోశలు లేరా పట్టినా సరిపోతుందా? కలుపు మంచిగా కలుపు. మా చాయ్ కూడా రెడీ అయింది ఫ్రెండ్స్. జీలకర్ర ఇంకా కొంచెం అయితే మిరపప్పు ఇది పసుపు పచ్చ అయితే ఎందుకు అట్లా రావాలి టేస్ట్ సూపర్ ఉంటుంది. బంద్ చేయ చాలుగా. చూడండి ఫ్రెండ్స్, పెసరట్టు దోశను అయితే ఇవరకు చేసినాం. పెసరట్టు వీడియోనే చేసినాం. మనం బియ్యం పోయాలి, ఇంట్లో కొంచెం బియ్యం పోసిన. ఫ్రెండ్స్, నాకైతే దోశను అయితే రెడీ అయింది, తింటా. నూరులో పెట్టుకొని సంపాదిస్తాను. ఏం చెప్తున్నావురా? దోశనా? ఆయనకి అట్టి పెట్టరా? ఎవరు ఎవరు తింటారు? నువ్వు మంచిగా తినావు. అగో ఏమైంది? నువ్వు తిని చిన్ని బిట్టేడి. అద్వైతేజ మంచిగా ఉందా? మంచిగా ఉందా వేదాంశ్? సూపర్ ఉన్నాయా? ఏంటి అవి? అప్ప కాదు దోశ. చిన్న ఎట్లున్నాయిరా? మంచిగా ఉన్నాయా? నువ్వు స్నానం చేసినావా? బిట్టేడు మరి చిన్నది ఎటు వేయండు? ఫ్రెండా? సరే తీదుడు పోయేస్తుందా? ఎవరికి అది? కడిగేసేది బొక్కలు.
అద్వైతేజ నువ్వు కడుగు ఆ చికెన్ కడుగుతున్నావు ఇప్పుడు రెడ్ రోజ్ పింక్ రోజ్ నీళ్ళు పోతున్నావు పోయి మంచిగా చూడండి ఫ్రెండ్స్ మా గులాబీ చెట్లు అయితే చూడండి పూలు అయితే వస్తున్నాయి మా చిన్న అయితే నీళ్ళు పోతుంది చూడండి టమాటా చెట్టు కోసినావా మంచిగా పోయి బకెట్గా అది ఎండిపోయింది చెట్టు ఎండిపోయింది మంచిగా చూడండి ఫ్రెండ్స్ చికెన్ మటన్ అయితే రెడీ అయితే అయిపోయినాయి చూడండి ఇప్పుడైతే మేమైతే తింటాము మా అమ్మని అయితే తింటుంది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి మటన్ ఇదైతే మటన్ కర్రీ అయితే చూడండి వండినరు మా వాళ్ళు అయితే రెడీ అయితే అయిపోయింది చూడండి ఇప్పుడైతే చికెన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చికెన్ చూడండి దగ్గర ఫ్రై చేసారు చాలా చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ అయితే చూపించలేదు ఎందుకంటే ఎప్పుడు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ అందుకోసం ఈరోజు అయితే చూపించాలి ఇది ఓన్లీ డైలీ బ్లాగ్ లెక్కనైతే చూపిస్తున్నాను చూడండి చికెన్ వేసుకున్నా అది చూడపోయినా మటన్ ఎట్లా నాన్న తింటుంది మటన్ చికెన్ నువ్వు తినావా